సినిమా స్క్రిప్టును మించిన పక్కా ప్లాన్, చేతికి మట్టంటకుండా బీహార్ గ్యాంగ్తో మర్డర్, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేలా కల్పిత కథ. తీరా కట్ చేస్తే భార్య చేతిలోని ఒకే ఒక్క కూరగాయల సంచి ఆ కిరాతక భర్త పాపాన్ని పట్టించింది. ఎన్ని స్కెచ్లేసినా నో యూస్. తప్పు చేసినోడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఈ కథలోనూ అదే జరిగింది. మే 30వ తేదీన సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మీనాదేవి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యను వదిలించుకోవటానికి భర్తే సుపారీ ఇచ్చి చంపించినట్లు దర్యాప్తులో తేలింది. హస్బెండ్ కి ఆ వైఫ్ కి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఒక 3 సంవత్సరాల నుంచి ఆమె ఇతని యొక్క ఎర్నింగ్స్ మొత్తం తీసుకుని అందాదా ఒక 20 lakhs వరకు ఆమె తల్లిదండ్రులకి పంపుతూ వస్తుంది. 3 years బ్యాక్ ఈ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయి ఫిజికల్లీ ఇతను వీక్ అయినప్పటి నుంచి ఇతన్ని నెగ్లెక్ట్ చేయటం, ఇతన్ని సూటిపోటు మాటలు అనడంతో ఇక ఈమెని చంపేయాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఇతనికి గతంలో పరిచయం ఉన్న బీహార్ లో క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళ రింకు అనే వ్యక్తిని కలవడం జరిగింది. బీహార్ కు చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు ఐడిఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు. అనిల్ ఐరన్ కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ వాహనాలు అద్దెకిస్తుంటాడు. వీరికి 3 పిల్లలున్నారు. అయితే గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. మే 30 సాయంత్రం అనిల్ తన భార్యతో కలిసి మార్కెట్ కు వెళ్లాడు. తిరిగొస్తుండగా నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆగిపోయిందని, తాను రిపేర్ చేస్తుండగా 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీనాదేవిని పొదల్లో లాక్కెళ్లారని అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను అడ్డుకోబోతే తనపై దాడి చేసి తన కళ్ల ముందే భార్య గొంతు కోసి చంపేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు స్పాట్ కు వెళ్లారు. సీన్ అంతా చూశారు. అక్కడే భర్త అనిల్ ప్రవర్తన తేడాగా అనిపించింది. ప్రధానంగా 2 అంశాలు కేసును మలుపు తిప్పాయి. అనిల్ చేతులు, వీపుపై ఉన్న కత్తిగాట్లు వేరొకరు దాడి చేసినట్లు కాకుండా సినిమా తరహాలో కావాలనే బ్లేడ్ తో కోసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. హత్యకు ముందు భార్యాభర్తలిద్దరూ సంచి నిండా కూరగాయలు కొన్నారు. దుండగులు భార్యను బలవంతంగా పొదల్లోకి లాక్కెళుతుంటే కూరగాయలు కింద పడి చెల్లాచెదురు కావాలి. కానీ ఆ సంచి ఏమాత్రం పాడవకుండా ఓ మూలన పద్ధతిగా పెట్టుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ ఆ సంచిని పక్కన పెట్టి వెళ్లదు కదా అనే లాజిక్ పోలీసులకు స్ట్రైక్ అయింది. ఈ అనుమానాలతో అనిల్ ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. రింకు కుమార్ ని ఎంగేజ్ చేశాడు. 2 lakhs కి మర్డర్ కి ప్లాన్ చేశారు వీళ్ళు. 29th రోజు ఒక ప్రైవేట్ బస్ లో ఇక్కడికి రావటం, ఆ సీన్ కి ముందు రోజే భర్తతో పాటు వెళ్లి ఇవన్నీ ప్లాన్ చేసుకోవటం, చంపగానే అంటే 30th రోజు 8:30-9 మధ్యలో ఈ అఫెన్స్ అయింది. 9 కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా మళ్ళీ ఈ ఆటోలన్నీ మారుస్తూ 30th రోజు ఇక్కడ నుంచి బయలుదేరి బీహార్ వెళ్ళిపోవడం జరిగింది. రంజన్ ని అక్కడి నుంచి పట్టుకొని వచ్చాం. హస్బెండ్ ని ఇక్కడ అరెస్ట్ చేశాం. వీళ్ళు ఇద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ కేసులో పరారీలో ఉన్న రింకు కుమార్ అండ్ నీరజ్ ని మళ్ళా టీమ్స్ పంపించి అక్కడ త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. బీహార్ కు చెందిన రింకు కుమార్ కు 2 లక్షల సుపారీ ఇచ్చాడు. రింకు కుమార్, రంజన్, నీరజ్లతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారమే ఆమెను బైక్ పై బయటకు తెచ్చి నిందితులతో గొంతు కోయించి హత్య చేయించాడు. భర్త అనిల్ తో పాటు సుపారీ గ్యాంగ్ కు చెందిన రంజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రింకు కుమార్, నీరజ్ పరారీలో ఉన్నారు. రింకు కుమార్ పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. మిగతా వాళ్ల కోసం ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి.